అందరికీ నమస్కారం. గురువుగారి, పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. గత మనం 29 టాపిక్స్ నుంచి ఒక్క విషయం మీదే చెప్పుకుంటున్నాం. ఇది 30వ భాగం, 30వ పార్ట్. ముఖ్యంగా దైవం గురించి, దైవం యొక్క లక్షణాలు తెలుసుకుంటున్నాం. ఏ సందర్భంలో దీన్ని మనం తెలుసుకోవాల్సి వస్తుంది అంటే, పత్రి గారు చెప్పిన జ్ఞాన సందేశాల్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికే వెళ్తాడు అన్న పాయింట్ మీద. ఎందుకు తీసుకెళ్ళడు ఆత్మజ్ఞాని, ఆత్మజ్ఞానం పొందినవాడు అంటే, భగవంతుడి గురించి వాడికి తెలుసు కాబట్టి. మరి ఆత్మజ్ఞాని యొక్క ఒక గొప్ప లక్షణం ఏంటంటే, భగవంతుడి గురించి అవగాహన చేసుకోవడం, తెలుసుకోవడం. అంచేత మనము జ్ఞానవంతులు అవ్వాలంటే, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అవే మనం చేస్తున్నాం. ఆయన లక్షణాలు, ఆయన ప్రవర్తన, ఆయన గుణాలు, ఆయన ఎలా ఉంటాడు, ఇయన్నీ ఒక్కొక్క పాయింట్ తెలుసుకుంటున్నాం. వాటిని బాగా విశ్లేషించుకుంటాం ప్రతిరోజు. తప్పదిది. మీరు ఊరికే చెప్తూ ఉంటారు మనోళ్ళు, పూజ చేయకూడదు అని. ఏదో ఒక్కసారి పూజ చెయ్యకూడదని చెప్పినంత మాత్రాన వాడు మానడు. పూజ మానేసినంత మాత్రాన మీరు జ్ఞానం పొందినట్టు కాదు. గుర్తెట్టుకోండి. జ్ఞానము అంటే భగవంతుడి గురించి నీకు ఎంత తెలిస్తే, ఎంత అవగాహన ఉంటే నీకంత జ్ఞానం ఉన్నట్లే. అది. అంచేత మరి ఆ విషయాలే మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 42 పాయింట్ చెప్పుకుంటున్నాం. ఏమిటంటే ఆ పాయింట్, ఆయన పక్షపాత రహితుడు. పక్షపాత రహితుడు. అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, ఈ లక్షణాలు మీరు పత్రి గారిలో చూసుకుంటే గనక ఖచ్చితంగా ఉంటాయి. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయన దైవ స్థితిలో ఉన్నాడు అని చెప్పి. అలాగే దీన్ని ఇంకో రకంగా కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. ఈ లక్షణాలు విగ్రహంలో ఉన్నాయా? అంటే కనిపించవు. బాగా అర్థమవుతుంది. విగ్రహం భగవంతుడు కాదు. మరి ఎందులో ఉంటాయి? ఆత్మలోనే ఉంటాయన్నది అర్థమవుతుంది. అప్పుడు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆత్మే భగవంతుడు. అలాగే పత్రి గారు కూడా ఆ స్థాయిలో ఉన్నటువంటి, ఆ స్థితిలో ఉన్నటువంటి ఆయనే ఈ భూమి మీద అవతరించాడు అన్నది కూడా మనకు అర్థం. ఊరికే శరీరము, ఆకారం చూస్తే పత్రి గారు మనకు అర్థం కాదు. ఆయన యొక్క ప్రవర్తన బట్టి, ఆయన లక్షణాలను బట్టి, ఆయన ఎవరు అన్నది మనం అర్థం చేసుకోవాలి. అంచేత ఒక జ్ఞానికే ఇంకొక జ్ఞాని అర్థమవుతాడు అని పత్రి గారు చెప్పడం జరిగింది. అంచేత మీరు జ్ఞానం పొందే కొద్దీ పత్రి గారు మీకు బాగా అర్థమవుతారు. ఆయన గొప్పతనం మీకు బాగా తెలుస్తుంది. ఆయన ఎంత గొప్పవాడో మీరు తెలుసుకుంటారు. అప్పుడు పత్రి గారిని అసలు వదిలిపెట్టరు. ఆయన దగ్గర నుంచి ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన చెప్పిన ప్రతి విషయం రోజు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఎన్నో చెప్తూ ఉంటారు. అన్నీ అవసరమే. అయన్నీ వింటూ మన జ్ఞానాన్ని ఎంతో పెంచుకుంటాం.
సరే. భగవంతుని యొక్క ఒక లక్షణం ఏంటంటే పక్షపాత రహితుడు. అంటే ఏ పక్షం వహించని వాడు. ఏ పక్షం అంటే ఎవరి పట్ల పక్షపాతం ఉండదు. ఆయనకి ఎవరి పట్ల పక్షపాతం ఉండదు. అంటే ఒకరిని ఎక్కువగా, ఇంకొకరిని తక్కువగా చూడడం అంటూ ఉండదు. ఇది మీరు పత్రి గారిలో గమనిస్తే మీకు ఉంటుంది. భగవంతుని యొక్క లక్షణం ఇది. ఆయనకి మంచివాళ్ళు ఒకటే, దుష్టులు ఒకటే. ఒకరిని ఎక్కువ చూడరు. ఇక్కడ మీరు గమనిస్తే పూజ చేసేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు, ప్రార్థనలు చేసేవాళ్ళు. ఒక పూజలంటే అదే కాదు. ప్రార్థన, నమాజు అన్నీ అందరూ ఒకటే రకం అభిప్రాయంలో ఉంటారు. వాళ్ళకేంటంటే అభిప్రాయం, పూజ చేస్తే మనల్ని ఆ దైవం బాగా చూస్తాడు. పూజ చెయ్యకపోతే ఆయన మనల్ని కోపగించుకొని శిక్షిస్తాడు. అలాగే క్రిస్టియన్‌లు ఏమనుకుంటారంటే, ప్రార్థన చేస్తే మనల్ని బాగా చూస్తాడు, రక్షిస్తాడు. ప్రార్థన చేయకపోతే ఆగ్రహిస్తాడు, శిక్షిస్తాడు అనేటువంటి అభిప్రాయంలో ఉంటారు. కానీ పూజ చేసేవారు ఆయనకొకటే, చెయ్యని వారు ఆయనకొకటే. ప్రార్థన చేసేవారు ఆయనకొకటే, చెయ్యని వారు ఆయనకొకటే. ఇది మటుకు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఇంకా ఉంటుంది మనోళ్ళలో పూర్వం నుంచి వచ్చినటువంటి ఆ నమ్మకం. బహుమతులు ఇచ్చిన వారిని ఒక రకంగా, ఇవ్వని వారిని ఇంకో రకంగా చూస్తాడు అని అనుకుంటారు. ఏమి కాదు. నువ్వు బహుమతులియ్యి, ఇవ్వకపో ఆయనకేంటి? ఆయనకెందుకు? సమస్త సృష్టి ఆయనదే. ఏదో 2 అరటిపళ్ళు ఇచ్చినోళ్ళు ఒకటిగా, లేతే ఒక గెల ఇచ్చినోళ్ళని ఒక రకంగా ఆయన చూస్తాడు అని. స్పెషల్‌గా ఉంటుందేమో అనుకుంటారు. అదేమి లేదు. అందరూ ఒకటే. అందరూ సమానమే. అంచేత ఈ తెలుసుకుంటే గనక ఖచ్చితంగా మనం జీవితంలో చాలా లాభం పొందుతాం. భగవంతుని విషయంలో అపార్థాలుండవు. అంచేత గుర్తుంచుకోండి. భగవంతుడు ఏ పక్షం వహించను. ఎవరి పక్షం ఉండడు. ధర్మాత్ములకు, అధర్మాత్ములకు. ఆడు ధర్మాత్ముడైనా సరే, అధర్మాత్ముడైనా సరే, రాక్షసుడైనా సరే, దుర్మార్గుడైనా సరే, లేతే మంచి పనులు చేసేవాడైనా సరే, ఏం చేసినా సరే, అందరికీ కూడా సమానంగా ప్రకృతి ద్వారా అన్నీ సమకూరుస్తూ ఉంటాడు. అందరికీ సమానంగానే. అందులో ధర్మాత్ములకు కొంచెం ఎక్కువ, అధర్మాత్ములకు కొంచెం తక్కువ అలా ఉండదు. వాళ్ళకి వీళ్ళకి సమానమే. మీరు చూడండి, ఆయన ప్రకృతి ద్వారా అందరికీ గాలిని సమకూరుస్తున్నాడు. మీరు చూస్తే దుర్మార్గులకి గాలి ఇవ్వట్లేదా? వీడికి ఎలాంటి గాలి ఇస్తున్నాడో వాడికి అలాంటి గాలే. అలాగే నీరు, ఆ నదుల్లో, ఆ సరస్సుల్లో వాటిలో నీరు ఎవడెళ్ళినా తాగొచ్చు.
నువ్వు దుష్టుడివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు హింస చేసేవాడివి, నీకేం ఉండదు అని చెప్పరు. అలాగా. ఎండ అందరికీ సమానంగానే ఉంటుంది. ఆ వేసవికాలంలో అందరూ ఒకటే రకం వేడి. చలికాలంలో అందరికీ ఒకటే రకం చలి. అలా. వెలుతురు అందరికీ ఒకటే. ఇందులో తేడాలేమి ఉండవు. ఎందుకుండవు అంటే భగవంతుడికి అందరూ సమానం కాబట్టి. తెలుసుకోవాలి మనం. ఇది అర్థమవుతే ఏమీ భయపడరు. పూజ చేయలేదు కాబట్టి ఆయనేమో అనుకుంటాడో, శిక్షిస్తాడేమో అని. ప్రార్థన చేయలేదు కాబట్టి అదొక పాపమేమో అని భయపడుతూ ఉంటారు. అయన్నీ ఆయనకి అనవసరం. పూజ చేసుకుంటే ఆయనకేంటి? ప్రార్థన చేసుకుంటే ఆయనకేంటి? అయన్నీ ఆయన పెద్ద పట్టించుకోడు. ఆయనకెంతసేపు మన ప్రవర్తన, మన నడవడిక, మన పనులు, మన ద్వారా జరిగే ధర్మ కార్యాలు ఇవే ఆయన చూసుకుంటాడు. అంతేకాని మనమిచ్చే బహుమతులు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, మనం చేసే పూజ, హిందువులు బొట్టెట్టుకోపోతే పాపం అనుకుంటారు. క్రిస్టియన్‌లు బొట్టు పెట్టుకుంటే పాపం అనుకుంటారు. దేవుడు కోపం వస్తుందనుకుంటారు. ముస్లింలు బురకా కప్పుకోకపోతే అది దేవుడికి కోపం వస్తుందేమో అనుకుంటారు. అది పాపం అనుకుంటారు. ఇయన్నీ మత పెద్దలు ఏర్పాటు చేసినటువంటి నియమాలే కానీ, భగవంతుడు ఏర్పాటు చేసినవి కాదు. నువ్వెలా ఉంటే ఆయనకేంటి? నువ్వు ఏ రకంగా ఉంటే ఆయనకేంటి? ఆయనకి అన్నీ సమానమే. అందరూ ఒకటే. నువ్వెలా ఉండాలంటే అలా ఉండు. అది నీ ఇష్టం. అందరికీ పూర్తి స్వేచ్ఛనిచ్చాడాయన. ఎవడు ఏది చేసుకోమన్నా చేసుకోమంటాడు. నువ్వు మంచి పనులు చేస్తావా? చెయ్యి. నువ్వన్నీ చెడ్డ పనులు చేయాలనుకుంటున్నావా? హింసే చేయాలనుకుంటున్నావా? చెయ్యి. అది నీ ఇష్టం. కానీ చేయడానికి నీకు స్వేచ్ఛుంది. ఫలితం మటుకు నీ చేతిలో. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఒకటి చేసి, ఇంకో ఫలితం కోరితే రాదు. నువ్వేది చేస్తావో ఆ ఫలితమే నీకొస్తుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంచేత ఏది చేయాలన్నా నువ్వు చేసుకోవచ్చు. అయ్యో! బొట్టెట్టుకోకపోతే, లేకపోతే బొట్టు పెట్టుకుంటే, బురకా కప్పుకోకపోతే, అయన్నీ ఆయనకనవసరం. నువ్వేం చేస్తే ఆయనకి. నువ్వు ఏ డ్రెస్ ఏసుకుంటే ఆయనకి. నువ్వెలా ఉంటే ఆయనకి. నువ్వు చేసే పని. నువ్వు మంచి చెయ్యి నీకు మంచి జరుగుతుంది. నువ్వు చెడ్డ చెయ్యి చెడ్డ జరుగుతుంది. కోరితే వచ్చేవి కావు. చేసుకుంటే వచ్చేవే. అందుకే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అన్నారు. ఎక్కడ కోరుకున్న వాడికి కోరుకున్నంత మహదేవ అన్నది లేదు. అంచేత నువ్వు అరటిపళ్ళిచ్చి కోరుకో, కొబ్బరికాయలిచ్చి కోరుకో, డిబ్బీలో డబ్బులేసి కోరుకో. అయన్నీ ఆయనకేం సంబంధం లేదు. ఏం చేసుకున్నా చేసుకో. కానీ నువ్వు చేసుకునే దాన్ని బట్టే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నీ జీవితంలో ఫలితాలు ఆధారపడతాయి. చేసే దాని మీద దృష్టి పెట్టండి. అందుకే మనం చెప్తున్నాం. ఆత్మ సేవలు చేయండి. ఆత్మ కర్మలు చేయండి. ఉన్నంతలో అవే మనకు కూడా వచ్చేవి. అవే మనల్ని రక్షించేవి. మనమేమి అప్పు చేసేవక్కల.
మన సుఖాలనేమి వదులుకునే పక్కల మనకున్న దాంట్లో కొంత ఇచ్చే ప్రయత్నం చేయాలి. అది. అది చాలా మందికి ఇలా ఇస్తే అలా వచ్చేయాలనుకుంటారు. సృష్టిలో మరి అటువంటి నియమం లేదు. సృష్టి నిర్ణయం ప్రకారం. ఎప్పుడు గతంలో ఇచ్చింది ఇప్పుడు అనుభవిస్తాం. ఇప్పుడు చేసేది భవిష్యత్తులో అనుభవిస్తాం. కానీ వచ్చి తీరుతుంది. ఇచ్చిన దానికి ఫలితం వచ్చి తీరుతుంది. నువ్వు హింసిస్తే హింసొస్తది. మోసగిస్తే మోసగించబడతావు. అవమానిస్తే అవమానించబడతావు. ఏదిస్తే అదే. ఆనందం కలిగిస్తే ఆనందం పొందుతావు. అందరికీ సాయం చేస్తే నీకు సాయం దొరుకుతుంది. ధనాన్ని దానం చేస్తే నీ ధనం పెరుగుతుంది. ఇలా నువ్వు ఏది చేస్తే అది వస్తది. అంచేత గుర్తుపెట్టుకోండి ఇది. మనం ఏమీ చేయకుండా ఏది రాదు. ఏది చేస్తే అది వస్తది. ఆ ఏర్పాటు ఉందంతే. అది చేసుకునే స్వేచ్ఛ కూడా ఆయన ఏర్పాటు చేశాడు. మీరు చూడండి, ఈ విషయాలు మనకి తెలుస్తాయి. ఒక వృక్షాన్ని తీసుకోండి. భగవంతుని యొక్క లక్షణం మనకు వృక్షంలో కనిపిస్తుంది. మానవుల్లో కనపడదు కానీ. ఆ వృక్షం మీరు చూస్తే నీరు పోసిన వాడికి ఫలాలిస్తుంది. పొయ్యని వాడికి ఫలాలిస్తుంది. రాయెట్టి కొట్టిన వాడికి పండునిస్తుంది. కొట్టని వాడికి ఫలాలిస్తది. దానికి ఆడు దుష్టుడా, దుర్మార్గుడా, మంచివాడా అనేమి ఉండదు. నువ్వు రాయిట్టు కొట్టావు నీకు ఇంకివ్వను అని అందం. నువ్వు నన్ను హింసించావు, నన్ను బాధించావు ఇవ్వనని అందం. బాధించినా సరే దాని నేచర్ ఏమిటి అంటే చేయడమే. సాయం చేయడమే. అంచేత గుర్తుపెట్టుకోండి. ఆ స్థాయికి ఎదగాలి. నిజంగా అలాంటి వాళ్ళని ఇప్పుడు ఈ కలియుగంలో, ఇటువంటి సమాజంలో పిచ్చివాళ్ళు అనుకుంటారు. అది గొప్ప లక్షణము అని చెప్పి అనుకోరు. ఎంచేతంటే మీరు చూడండి, ఒక చిన్న కథ చెప్తూ ఉంటాను. ఏంటంటే ఒక గొప్ప ఋషి, ఓ స్వామి తపస్సంపన్నుడు. ఓ రోజు ఓ చెరువులో నీరు తాగడానికి చెరువు దగ్గరికి వెళ్ళాడు. ఆ నీరు అది తీసుకొని తాగుతూ ఉంటే చెరువులో ఒక తేలు అందులో పడి కొట్టుకుంటుంది. పాపం ఆ తేలు మీద ఇతను జాలిపడి దాన్ని అలా 2 చేతులతో తీసి ఆ బయట పెడదామనుకున్నాడు. ఇలా తీయగానే అదేం చేసింది అంటే పుట్టింది. పుడితే విపరీతమైన బాధొచ్చింది. గమ్మున అక్కడే వదిలేసాడు. వదిలేస్తే మళ్ళా కొట్టుకుంటుంది అందులో. మళ్ళా కొట్టుకుంటూ ఉంటే మళ్ళా వీడికి ఎందుకో దాని మీద జాలేసింది. అయ్యయ్యో! పాపం అని. మళ్ళా తీశాడు. తీస్తే మళ్ళా పుట్టింది. ఇలా 3, 4 సార్లు జరిగింది. అప్పుడు ఆ పక్క నుంచి ఎవరో చూసాడు. ఏంటిది ఈ స్వామీజీ పిచ్చోళ్ళలా ఉన్నాడు. అది కుట్టి బాధ పెడుతూ ఉంటే దాన్ని బయటికి తీద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. మూర్ఖుడు కాకపోతే. ఆ కుట్టే తేలు అలా పడి చస్తేనే వదిలిపోద్ది. ఇలాంటి పని చేస్తాడు అని అడిగాడు. ఏంటి ఏంటి స్వామి మీరు పిచ్చోళ్ళలా ఉన్నారు. అది అపకారం చేసే జంతువు. దానికి మీరు ఉపకారం చేయడం ఏంటి? మీరెక్కడ ఇయన్నీ అని. అప్పుడు అన్నాడు. ఏమన్నాడంటే ఆయన, నాయనా
పుట్టడం అన్నది దాని స్వభావం. ఆళ్ళు దుష్టులైనా, దుర్మార్గులైనా ఎవరైనా సరే, సాయం చేయడం అన్నది నా స్వభావం. అంచేత అది ఆ పని చేస్తుంది. దాని పని అది చేస్తుంది. నా పని నేను చేస్తున్నాను. ఆయన చెప్పింది వాడికి ఓ పిచ్చోడు అని అనుకోవడమే తప్ప, ఇంకంతకన్నా వాడికి అర్థం కాదు. అది. అంటే ఎందుకు చెప్తారు ఇటువంటి కథలు అంటే, కొంచెం అది అపకారికి ఉపకారం. నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అని చెప్పి. సుమతి శతకాలు. గొప్ప స్థితికి ఈ చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాడు జీసస్. అది దైవ లక్షణం. కోపగించుకోవడము ఏముండవు. అంచేత ఆయన ఆ భగవంతుని యొక్క లక్షణం ఏంటంటే, అందరూ ఒకటే. పక్షపాతం లేదు. పక్షపాత రహితుడు. ఇక్కడ ఇంకొక పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ఈ భగవంతుడు 2 రకాలు. లోక కళ్యాణం కోసం శరీరం ధరించి వచ్చినవాడు. శరీరం ధరించకుండా ఉన్నవాడు. ఇక్కడ శరీరం ధరించిన భగవంతుడు ధర్మం పక్షం వహిస్తాడు. శరీరం ధరించని భగవంతుడు అందరి పక్షాన సమంగా ఉంటాడు. మరి భగవంతుడు ధర్మాత్మను రక్షిస్తాడు, అధర్మాత్మను శిక్షిస్తాడు అని మనం చదువుతూ ఉంటాం భగవద్గీతలో అక్కడక్కడ. కారణం ఏంటి అంటే అక్కడ శరీరం ధరించిన భగవంతుడు ధర్మం పక్షం వహిస్తాడు. శరీరం ధరించని భగవంతుడు అందరి పక్షాన సమంగా ఉంటాడు. అందుకే మీకు 4వ అధ్యాయంలో 7వ శ్లోకం చూడండి. మీకు తెలుస్తుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే దీని తాత్పర్యం ఏంటంటే, ఓ అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణించి అధర్మం వృద్ధి జరుగుతూ ఉంటుందో అప్పుడు నాకు నేను అవతరిస్తాను అని చెప్పాను. అధర్మం పెరిగినప్పుడు ఈ సృష్టిలో భూమి మీద ఆ భగవంతుడే ఒక శరీరం తీసుకుని భూమి మీదకి వస్తాడు. అది అధర్మం పెరిగిపోయినప్పుడు, ధర్మం క్షీణించినప్పుడు దాన్ని రక్షించడానికి. అది అలాగే ఇంకా ఏం చెప్పాడంటే ఆయన 4వ అధ్యాయంలో 8వ శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే గుర్తుపెట్టుకోండి, సాధు సజ్జనులను సంరక్షించడానికి, దుర్మార్గులను వినాశనం చేయడానికి, అలా ధర్మం స్థాపించడానికి నేను ప్రతి యుగాన అవతరిస్తాను అని చెప్పాడు. ఎప్పుడైతే మరి అధర్మం పెరిగిపోతుందో, అధర్మం పెరగడం అంటే సాధువుల్ని అన్యాయం జరుగుతుంది, దుర్మార్గులు పెరిగిపోతూ ఉంటారు. అప్పుడు ఆయనే మళ్ళా అవతరిస్తాడు. అవతరించి ఆ ధర్మాత్ముల్ని వాళ్ళని రక్షించడము, ఈ దుర్మార్గుల్ని శిక్షించడం. ఇది మనం రామాయణంలో కూడా చూసాం. రాక్షసులు విచ్చలవిడిగా విజృంభించి ఎలా పడితే అలా చేస్తూ ఉంటే రాముడుగా అవతరించి రాక్షస సంహారం చేసి ధర్మాన్ని స్థాపించాడు. ఆ ఋషులు వీళ్ళు
మనకు రామాయణంలో కొన్ని సంఘటనలు చూపిస్తారు. అందులో కొన్ని చెప్తారు. రాక్షసుల ఋషులు వాళ్ళందరూ సాధనలు చేసుకుంటే, తపస్సు చేసుకుంటే, యాగాలు చేస్తూ ఉంటే, దాన్ని నాశనం చేస్తూ ఉంటే, వాళ్ళని రక్షించడానికి మరి ఇలా రావడం జరిగింది. అలాగే మరి ద్వాపర యుగంలో కూడా మరి కౌరవులు బాగా అధర్మం పెచ్చు పెరిగిపోతే ధ ధర్మాన్ని స్థాపించడానికి కృష్ణుడిగా అవతరించి మరి ఆ ధర్మాన్ని స్థాపించడం జరిగింది. ఇది సహజమది. ఆయనకి అందరూ ఒకటే. ఒకటే అని వదిలేస్తే ఇక్కడేం జరిగింది? వాళ్ళకి ఒకటి కింద లేదు. ఆయనకు ఒకటే అయినా వాళ్ళు ఒకటే అన్నట్టుగా భావించట్ల. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళని బాధిస్తున్నారు. మరి ఆయనకు అంతా ఒకటే అయినప్పుడు ఒకళ్ళు బాధపడితే ఆయన బాధ కాదా? అందరూ హాయిగా జీవిస్తే ఆయనకేంటి? ఆయన భూమి మీదకి రావడం ఎందుకు? అలా లేకే మరి భూమి మీదకి రావాల్సొచ్చింది. అంచేత అలా కృష్ణుడు ద్వాపర యుగంలో, మరి రాముడు ఆ త్రేతాయుగంలో అవతరించి ధర్మాన్ని స్థాపించారు. మళ్ళా కలియుగం వచ్చింది. ఇప్పుడు కూడా అధర్మం పిచ్చి పెరిగిపోయింది. ఎక్కడ చూసినా అధర్మం అంటే ఏంటి? హింసే అధర్మం. జీవహింసే అధర్మం. మాంసభక్షణే అధర్మం. విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి చోట పెరిగిపోయింది. ప్రతి ఒక్కడు. శాకాహారులే కనిపించట్ల. శాకాహారం తీసుకునేవాడిని ఆక్షేపిస్తున్నారు. హేళన చేస్తున్నారు. పిచ్చోళ్ళంటున్నారు. అలా అయిపోయింది. మారిపోయింది ప్రపంచం. నేల మీద పాకే ప్రతి ప్రాణి ఇంక మానవుడు తప్ప ఇంకేది దొరికితే అన్నిటిని తింటున్నారు. అలా ఆ దేశాలు ఎక్కువైపోయింది. అలా తినే దేశాలు. ప్రతి దేశంలోనే హింస. ప్రతి ప్రాణిని తినే దేశాలు కూడా ఉన్నాయి తయారై. అంటే అధర్మం ఎంత పెచ్చు పెరిగిపోయింది. మరి చూస్తూ ఊరుకుంటాడాయన. ఆ ధర్మ స్థాపనకు మళ్ళా ఏదో ఒక శరీరం తీసుకొని భూమి మీదకొస్తాడు. అలా భగవంతుడే భూమి మీదకొస్తే అవతరించాడు అంటారు. అలా అవతరించిన మహానుభావుడే మన పత్రి గారు. మీరు గనక గమనిస్తే మరి పత్రి గారి యొక్క ఆశయం ఏమిటి అంటే, ఈ భూమి మీద పెచ్చు పెరిగిపోయినటువంటి హింస అంటే జీవహింస, అంటే మాంసభక్షణ. దాన్ని రూపుమాపడానికి అంటే లేకుండా చేయడానికి ఆయన అవతరించాడు. అందుకే ఆయన ఏమంటాడంటే, నా లక్ష్యం శాకాహార జగత్ అని చెప్తూ, దాన్ని సాధించడం కోసం చాలా విపరీతమైన కృషి చేస్తున్నాడు పత్రి గారు. అసలు నేను ఆ జీవుల పట్ల వకాల్తా తీసుకొనొచ్చానంటాడు. నాకది తప్ప ఇంకేదేమీ లేదు. ఎవడేం చేసుకున్నా నాకనవసరం. భూమి మీద జీవహింస ఆగాలి. ప్రతి ప్రాణి మీద జరిగే హింస ఆగిపోవాలి. అదే నా ఆశయం అంటారు. దానికోసమే ఆయన అడుగులేస్తున్నాడు. ప్రతి ప్రాణి చంపబడ్డం ఆగేదాకా నేను భూమిని వదిలిపెట్టను అన్నారు. ఖచ్చితంగా మనం సాధించి తీరుతామన్నారు. అలాగే కృషి చేస్తున్నారు. ఎంతో సాధించారు, సాధిస్తారు. 95 దాకా నేను భూమి మీదే ఉంటాను.
మరి ఆయన ఆ పరమాత్మ శరీరం తీసుకొని ఈ రూపంలో ఒక్కో యుగంలో ఒక్కో రకం. ధర్మం కావాలి. ఆ త్రేతాయుగంలో ఆ! ద్వాపర యుగంలో ఇంత శాతం ఉండేది కాదు. ఉండేది. కానీ ఇంత శాతం. ఇప్పుడు విపరీతంగా ప్రతి ఒక్కడు ఆ పనే. చాలా మూఢత్వం. తినకపోతే పని ఎలా చేసుకుంటాం? మనం జీవించగలమా అంటారు. పెద్ద పెద్ద పండితులు కూడా చెప్తున్నారు. నీకు పౌరుషం ఎలా వస్తది? నీ దేశాన్ని నువ్వెలా రక్షించుకుంటావు? తినాల్సిందే అంటాడు. ఇయన్నీ చెప్తారు పురాణాలు ఇయన్నీ చెప్తారు. దైవం గురించి అన్నీ చెప్తారు. అన్నీ దైవం అనే చెప్తారు. మళ్ళా తినాలి అంటారు. మాంసం తినకపోతే నీకు పౌరుషం ఎక్కడొస్తది? నువ్వు దేశాన్ని నువ్వు రక్షించుకోగలవా అంటారు. అందరూ మానేస్తే ఇంక దేశ రక్షణ ఎక్కడుంటది? అదే పత్రి గారు చెప్పేది. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయండి. హింస మానేయండి. ఈ కక్షలు, కల్లోలాలు ఇయన్నీ ఏమి ఉండవు. దానికోసం వేలు కాదు లక్షల లక్షల కోట్ల రూపాయలు రక్షణ కోసం ప్రతి దేశము ఖర్చు పెడుతుంది. అది ప్రజల చైతన్యానికి, ప్రజల కోసం ఖర్చు పెడితే మరి ప్రజలంతా ఎంత సుఖిద్దురు. మరి అంచేత ఆ పని చేయమంటున్నారు పత్రిక. అది అలా ఓ పక్క పెరుగుతూ ఉంది. ఓ పక్క పత్రి గారు దాన్ని రూపుమాపడానికి చాప కింద నీరులా ఈయన ప్రయత్నం ఈయన చేస్తున్నారు. దానికోసం ఆయనొచ్చాడు కాబట్టి. అంచేత మనం కనుక కాస్త మీరు గమనించండి. ఈ పత్రి గారిని మీరు గమనిస్తే ఆ భగవంతుని లక్షణాలు మనకు ఆయనలో కనిపిస్తూ ఉంటాయి. ఆయన భగవంతుడు పక్షపాత రహితుడు. అది మీరు పత్రి గారిని చూస్తే ఆయన కూడా పక్షపాత రహితుడే. ఎంచేతంటే ఆయన అందరిని ఇష్టపడతాడు. విమర్శించిన వారిని, నష్టం కలిగించిన వారిని, ఆయన ఆయనకి సహకరించని వారిని అందరిని ఇష్టపడతాడు. అలాగే ఆయనంటే ఇష్టపడే వారి పట్ల కూడా ఇష్టపడని వారిని, ఇష్టపడేవాడు. ఇద్దరి పట్ల సమంగానే ఉంటాడు. అందరిని ఇష్టపడతాడు. అందుకే మీరు చూడండి ఒక్కొక్కసారి కొంతమందిని పైకి తీసుకెళ్ళి స్టేజ్ ఎక్కిస్తూ ఉంటాడు. వాడు బయట ఎంతో విమర్శిస్తూ ఉంటాడాయన. తిడుతూ ఉంటాడు, ఇలా అంటాడు. ఈ గడ్డబోడు లేకపోతే ముసలోడు ఇలా మాట్లాడుతూ ఉంటారు మాటలు. ఆళ్ళని తీసుకొచ్చి స్టేజ్ ఎక్కిస్తే ఈ చూసినోళ్ళకి ఆడి యొక్క ప్రవర్తన అయి చూసినోళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఏంటి పత్రి గారు వీడిని పైకెక్కిస్తారు. అంటే ఆయనకి అందరూ ఒకటే. అది మనకి గ్రహించలేక అలా అనుకుంటూ ఉంటాం. ఆయనకి బాగా ఉండి ఆయనకి అన్నీ చేసి ఆయన కోసం కృషి చేస్తూ ఉంటే ఆయన పక్కన పెడతాడు. ఆడిని తీసుకొచ్చి పైన కూర్చోబెడతాడు. ఈళ్ళకి మండిపోతూ ఉంటది. కారణం ఏమిటి అంటే ఆయనకంతా ఒకటే కాబట్టి. ఎవరో ఒకసారి పత్రికని అడిగారు. ఏమని అడిగారంటే, "ఏవండీ ఇక్కడ మన సొసైటీలో చూస్తూ ఉంటే ఒక మాస్టర్‌కి అస్సలు పడదు. పైకి మామూలుగా అంతా ఒకటే అన్నట్టుగా ఉంటారు. కానీ చూస్తే వాడిని వీడు విమర్శిస్తాడు, వీడిని వాడు విమర్శిస్తాడు. ఇలా కనిపిస్తూ ఉంటారు మనకి. కానీ మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు. ఏమిటండి రహస్యం?" అప్పుడు
పత్రి గారు చెప్పారు. "ఏమి లేదు నాయనా రహస్యం. నేను అందరిని ఇష్టపడతాను. అందుకే అందరూ నన్ను ఇష్టపడతారు" అని చెప్పన్నారు. అంచేత ఏంటంటే మరి ఆ లక్షణము మనకి పత్రి గారిలో కనిపిస్తుంది. దైవం యొక్క ఆ లక్షణం. మీరు ఈ ఒక్కొక్క దైవ లక్షణాన్ని విగ్రహం విషయంలో మనం కనుక కంపేర్ చేసుకుంటే మనకర్థమవుతుంది. విగ్రహం దైవమా? కాదా? మీరు చూడండి, విగ్రహం దైవమని దర్శించడానికి వెళ్ళిన వాళ్ళకి మీరు కలిగే అనుభవం ఏమిటంటే, అక్కడ డబ్బులేసిన వాళ్ళు, ఆ పళ్ళెంలో డబ్బులేస్తే వాడికి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఉంటది. పళ్ళు ఎక్కువిస్తే వాడికి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఉంటది. లేని వాడిని పక్కకి గెంటేస్తారు. అలాగా ఆ పళ్ళెంలో ఎక్కువ డబ్బులేస్తే వాళ్ళు వాడిని కూర్చోబెట్టి స్పెషల్‌గా హారతిచ్చి, నించోబెట్టి, దర్శనం చేయించి, తీర్థం ఇచ్చి, అన్నీ ఇచ్చి స్పెషల్‌గా చూసి పంపుతాడు. ఇవ్వని వాడిని నడు నడు అంటాడు. ఆఖరికి తిరుపతిలో కూడా చూడండి. ఎన్ని రకాల దేవుడి దగ్గర ఎన్ని రకాల దర్శనాలుంటాయి. ఈ టికెట్టు, ఆ టికెట్టు, ఈ దర్శనం, ఆ దర్శనం, వీఐపీ, అలా మినిస్టరు, వీడు, వాడు అంటూ. మరి ఆయనకి సామాన్యుడు ఒకడే, చీఫ్ మినిస్టర్ ఒకటే. అందరికీ ఒకే రకమైనటువంటి ట్రీట్‌మెంట్ లేదక్కడ. అక్కడ విగ్రహం దగ్గరకొచ్చేసరికి అంతా ఒకటే అనేటువంటి పరిస్థితి లేదు. వీఐపీలని 5 కాదు, 10 నిమిషాలు కాదు, పావుగంట ఉన్నా అక్కడి నుంచి కదలనివ్వరు. క్యూ ఆపేస్తారు. సామాన్యులెళ్తే పొడుగుతా మనుషులుంటారు. అలా గెంటేస్తారు. కనీసం ఒక్క నిమిషం, అర నిమిషం కూడా చూడను. ఎంత వివక్షో చూడండి. ఇది విగ్రహం విషయంలో మనం చూస్తే కనిపిస్తుంది. కానీ దైవం విషయంలో అలా ఉండదు. ఆయన పక్షపాత రహితుడు గుర్తెట్టుకోండి. అది. ఎవరి పక్షము ఉండదాయన. అందరూ ఒకటే. అంతా ఆయనే. అది. చేత గుర్తుపెట్టుకోండి. ఆ దైవం గురించి మనం ఎంత అవగాహన చేసుకుంటే జీవితంలో అంత లాభం. మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు. థాంక్ యూ.